యాక్సిడెంటల్ ఎక్స్పోజర్ ఆఫ్ పారాక్విట్ పాయిజన్ తీసుకొని శ్రీధర్ అనే పేషెంట్ మన దగ్గరికి వచ్చారండి. సో అరౌండ్ 50 to 70 ml వరకు తీసుకొని మన దగ్గరకు వచ్చారు. తీసుకున్న విత్ ఇన్ 2 hours లోపల రావడం వల్ల మనం ఎమర్జెన్సీగా పేషెంట్కి హీమోపర్ఫ్యూజన్ డయాలసిస్ అనేది చేశాము. సో అది విత్ ఇన్ 24 hours మనం ఒక 2 cycles అనేవి రిపీట్ చేశాము. సో గ్రాడ్యువల్గా పేషెంట్ది క్రియాటినిన్ వాల్యూస్ తర్వాత పెరగడం అనేది మొదలైంది. ఆ తర్వాత ఒక 3 to 4 సెషన్స్ ఆఫ్ డయాలసిస్ తీసుకున్నాక పేషెంట్ కొంచెం బెటర్ అయ్యారు. దాని తర్వాత క్రమేణా లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేవి కూడా కొంచెం పెరిగాయి. సో ఓవర్ అ గ్రాడ్యువల్ పీరియడ్ ఆఫ్ టైం పేషెంట్ రికవరీ అనేది అయ్యారనమాట. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సిద్ధార్థ్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ కర్నూలు. మార్చి 3వ తేదీ శ్రీధర్ అనే పేషెంట్ మా దగ్గరికి ఎమర్జెన్సీకి వచ్చారు. ప్రమాదవశాత్తు పారాక్విట్ అంటే గడ్డి మందు మీరు వినే ఉంటారు, అది ప్రమాదవశాత్తు తీసుకొని మన దగ్గరికి ఎమర్జెన్సీకి రావడం జరిగింది. ఇక ఏంటంటే ఆయన విదిన్ తీసుకున్న 2 గంటలకే మనకి ఎమర్జెన్సీకి వచ్చారు. సో ఎమర్జెన్సీలో ఉన్న టీం మనకి ర్యాపిడ్ యాక్షన్ టీం, ఎమర్జెన్సీ డాక్టర్స్ అనే వాళ్ళు వెంటనే ఆ మందుని కడుపులో ఉంది మాక్సిమం ఎంత అయితే అంత తీయడం జరిగింది. గ్యాస్ట్రిక్ లవాజ్ అంటాము. చేసిన వెంటనే ఇమీడియట్ గా ఐసీయూ షిఫ్ట్ చేశారు. సో ఐసీయూ డాక్టర్స్, మన జనరల్ ఫిజిషియన్ మేడం, నేను నెఫ్రాలజిస్ట్ అందరూ కలిసి పర్ఫ్యూజన్ అనే ఒక స్పెషల్ డయాలసిస్ అనేది మనం చేయడం జరిగింది, స్పెషల్ ఫిల్టర్. సో ఈ పారాక్విట్ గడ్డి మందు అనడానికి దానికి విరుగుడు లేదు కాబట్టి అది మనకి బ్లడ్ లో నుంచి బయటికి రావాలంటే ఈ హీమో పర్ఫ్యూజన్ ఫిల్టర్ ద్వారానే రావాలి. అదొక్కటే సాధ్యం, అదొక్కటే ట్రీట్మెంట్ దానికి. అది కూడా ఒక రోజు లేట్ అయింది అనుకోండి, అది కూడా బయటికి రాదు బ్లడ్ నుంచి. కాబట్టి వచ్చిన 2 hours కల్లా ఇమీడియట్ గా ఐసీయూ షిఫ్ట్ చేసి హీమో పర్ఫ్యూజన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ హీమో పర్ఫ్యూజన్ అనేది విదిన్ 24 hours లో 2 సార్లు చేయడం జరిగింది. సో ఇలా చేయడం వల్ల ఆ బ్లడ్ లో ఉన్న గడ్డి మందు అంతా బయటికి రావడం జరిగింది. సో కాబట్టి పేషెంట్ ఇప్పుడు 1.5 month అయినా కూడా మన దగ్గర డిశ్చార్జ్ అయ్యి మన దగ్గరికి రెగ్యులర్ ఫాలోఅప్ వస్తున్నాడు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక టీమ్ వర్క్, అంటే మన మెడికవర్ హాస్పిటల్ కర్నూలులో పాయిజనింగ్స్ కోసం ఒక టీమ్ వర్క్ అనేది బాగా జరిగి మనకు ఒక పేషెంట్, ఈ పారాక్విట్ పాయిజన్ పేషెంట్ ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో ఈ మామూలుగా ఈ పారాక్విట్ పాయిజన్ అనేది తాగిన వాళ్ళు ఆల్మోస్ట్ 99% మోర్టాలిటీ ఉంటుంది, అంటే 99% వాళ్ళు చనిపోతారు. చాలా రేర్గా మనకి పేషెంట్ వాళ్ళు ఎన్నో డిశ్చార్జ్ అవడం జరుగుతుంది. సో అలాంటి ఒక పేషెంట్ ఈ రోజు మనకి రెగ్యులర్ గా ఫాలోఅప్ వస్తున్నాడు. 1.5 month అయింది, ఏమి ఇబ్బంది లేదు.